వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి నిన్నొక పెద్దాయన కాలజ్ఞానం రచించినటువంటి వ్యక్తి ఏపీ కానిస్టేబుల్ సెలక్షన్ లిస్టులో పేర్లు తొలగిస్తారని చెప్పేసి కానిస్టేబుల్ అభ్యర్థులను అంటే ఎవరైతే సెలక్షన్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులను బేస్ చేసుకుని ఒక వీడియో చేయడం అనేది జరిగింది. అందుకు సంబంధించి నేను కాస్త అడగాలని చెప్పేసి అంటే కానిస్టేబుల్ అభ్యర్థులందరి తరపున అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నాను. దయచేసి వీడియోని ఇక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ యొక్క వీడియోను ఎవరైనా హోంగార్డ్స్ కనుక చూస్తూ ఉన్నట్లయితే నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు చాలా సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి మీరు చేసేటటువంటి పోరాటంలో కనుక న్యాయం ఉన్నట్లయితే మరి మంగళవారం జడ్జిమెంట్ 100% మీకు ఫేవర్గా వస్తుంది. డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు పనికిరాదు. ఎందుకంటే ఇది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ అభ్యర్థులను బేస్ చేసుకుని ఉంటుంది. అలా అని చెప్పేసి మీకు వ్యతిరేకంగా ఏ ఒక్క మాట కూడా ఈ వీడియోలో లేదని చెప్పేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇక టాపిక్లో కూడా నేను ఒక పెద్ద ఆయన వీడియో చేసి మరి లిస్ట్ మార్చేస్తూ ఉన్నారు, చాలామంది పేర్లు ఎగిరిపోతాయి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. నేను ఆయన సూటిగా అడగాలనుకున్నా, ఈ కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క బాధలు, వాళ్ళు అన్నటువంటి అవమానాలు, వారు ఓడ్చుకున్నటువంటి కష్టాలు నువ్వేమైనా చూసినావా? అసలు నీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద కించిత్ ఏమైనా అవగాహన ఉందా? సచివాలయం 3.0 అని చెప్పేసి దాదాపుగా 60 వీడియోల పైన చేసి ఇదిగో నోటిఫికేషన్, వారం రోజుల్లో నోటిఫికేషన్, నాకే తెలుసు, నీకేం తెలుసు, నీ మొగానికి ఏం తెలుసు అని చెప్పినప్పుడు మరి సచివాలయం నోటిఫికేషన్ ఆడిపోయింది. గ్రూప్ 2 రద్దు అవుతుందంటివి, డిఎస్సి కూడా రద్దు అవుతుందంటివి. సరే, నీకు విద్యార్థుల బాధల మీద ఎంతవరకు అవగాహన ఉందో ఒకసారి నేను అడుగుతా. ఒకవేళ 2021 నవంబర్లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ టయానికి ఒక 31 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థి కష్టపడి చదివి ప్రిలిమ్స్ పాస్ అయినాడు. ఈవెంట్స్ పెట్టకపోతే రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి ర్యాలీలు చేసి ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించుకొని ఈవెంట్స్ పెట్టించుకుని ఆ ఈవెంట్స్లో ఒక్క సెకండ్ తగ్గిన సివిల్ మిస్ అయినా నాకు ఏపీఎస్పీ వస్తుందని చెప్పేసి గ్రౌండ్లో చెమటోడ్చి కష్టపడి 3 ఈవెంట్లు క్వాలిఫై అయ్యి అతి కఠోర శ్రమ చేసి ఈ ఫైనల్ ఎగ్జామ్లో కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో అతను విజయం సాధించినాడు అనుకుందాం. ఒకవేళ అతను ఉన్నటువంటి కేటగిరీకి, అతను ఉన్నటువంటి జిల్లాకు ఒకవేళ 119 కట్ ఆఫ్ అయితే అతనికి 120 మార్కులు వచ్చినాయి అనుకుందాం. అలాంటి అభ్యర్థులు ఇప్పుడు 3 పూటలు అన్నం కమ్మగా తింటున్నా అనుకుంటే కేవలం 2 వారాలు అయిందంతే. వాడు 2 వారాలు అయిందే అంతే, 3 పూటల కమ్మగా అన్నం తినబట్టి. ఇలాంటి టైంలో నీలాంటి పనికిమాలినోడు వచ్చి ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఎవరైనా అభ్యర్థి మనస్తాపానికి గురై ఏదైనా ఆత్మహత్య ప్రయత్నాలు ఏదైనా చేసుకుంటే వాడి ఫ్యామిలీకి నువ్వు రెస్పాన్సిబుల్ ఉంటావా? నువ్వెవడు చెప్పడానికి? జడ్జిమెంట్ వస్తే జడ్జిమెంట్ని మేము న్యాయ వ్యవస్థను మేము నమ్ముతాం. ఏదైనా ఎవరైనా స్వీకరించాల్సిందే. నువ్వు చెప్పడానికి, పేర్లు తీసేస్తారని చెప్పడానికి నీ దగ్గర అంత డేటా ఉందా? నీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినారా పక్కా పోతండయి పేర్లు అయ్యింది అని చెప్పేసి? ఒక జనరల్ అభ్యర్థి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? 0.5 మార్క్స్లో మిస్ అయిన వాడు ఏడుస్తూ ఉన్నాడు, 1 మార్కు ఎక్కువ వచ్చి జాబు వచ్చిన వాడు కూడా ఏడుస్తున్నాడు. ఇలాంటి పనికిమాలిన వీడియోలు చేయడం వల్ల నీకు అభ్యర్థుల యొక్క బాధలు, వాళ్ళ యొక్క మనోవేదలు నీకేం తెలియదు. ఎవడైనా చేసుకురాని చేసుకున్నాడంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ? సరే, కానీ నువ్వన్నట్టే అనుకుందాం, పేర్లు తీసేసినా అనుకుందాం. అంటే ప్రిలిమ్స్ రాసి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాత పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుని ఇప్పుడు సెలక్షన్ లిస్టులో ఉన్నోని పేరు పోతుందంటే ఒక మెరిట్ స్టూడెంట్కు అన్యాయం జరుగుతున్నట్లే కదా. మరి ఈ అన్యాయాల గురించే కదా మనం మాట్లాడాల్సింది. హోంగార్డ్స్ న్యాయ పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళ వైపు న్యాయం ఉంటే వాళ్ళకే కేటాయిస్తారు పోస్టులు, దాన్ని ఎవరు ఏం కాదన్నట్లేదే. మరి వాళ్ళకి కేటాయించే టైంలో మరి వీళ్ళ పోస్టులే కదా తీసి ఇవ్వాల్సింది. అలాంటి టైంలో ప్రిలిమ్స్ రాసి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యి దాంట్లో మెరిట్ స్కోర్ తెచ్చుకుని సెలక్షన్ లిస్ట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరిగితే మరి మనం అప్పుడు ఏం చేయాలా? ప్రభుత్వాన్ని పోయి అడగాల. ఒకవేళ జనరల్ అభ్యర్థికి కనుక అన్యాయం జరిగితే ప్రభుత్వం దగ్గరికి పోయి మనలాంటి వాళ్ళం పోయి, సార్ ఇది సంగతి, వీళ్ళ ఏజ్లు కూడా అయిపోయినాయి, ఎంతో ఆర్థిక కష్టాలు, ఎన్నో మానసికమైనటువంటి బాధలు వీళ్ళు అనుభవించినారు, సెలక్షన్ లిస్టులో ఉండి ఈరోజు ఉద్యోగం లేదని చెప్పేసి అంటూ ఉండరు. దయచేసి ఎన్నైతే పోస్టులు హోంగార్డ్స్ కేటాయించినారో అన్ని పోస్టులు పెంచండి. 2016లో నోటిఫికేషన్లో పోస్టులు పెంచినారు కదా, అలా అదనపు పోస్టులను పెంచితే ఈ అభ్యర్థులు బాగుపడతారు, లేదంటే మాత్రం వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అనేటువంటి దృష్టిలో ఆ కోణంలో మనం వీడియోలు చేయాలి. కానీ పేర్లు పోతాయి, నీకేం తెలుసు, నేను దొడ్డిదారులు వచ్చినావు, నీకేం తెలుసు, నాకు అర్థం కాలే. ఒకవేళ నీకు అన్నీ తెలిసింటే ఉన్నటువంటి అన్ని జడ్జిమెంట్లు
ఆ రిజర్వేషన్ సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ మిగిలిన ఏవైతే ఉన్నాయో నీకు తెలిసేవి ఇవన్నీ మొత్తం పెట్టు, లైవ్ పెట్టు, నేను కూడా చూస్తా నువ్వు ఎంత చెప్తావు, నువ్వు ఎంత ఏమన్నా సబ్జెక్టులో ఎంత తప్పు. అరే కానిస్టేబుల్ అభ్యర్థులు గత 5-4 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఉద్యోగాలు లేని పిల్లలు. అసలు వీళ్ళకి హోంగార్డ్స్కి ఏం సంబంధం లేదు. నీలాంటి పనికిమాలినోడు చేసినటువంటి వీడియోల వల్ల వీళ్ళు హోంగార్డ్స్ వీళ్ళను తిట్టుకుంటుంటారు. నువ్వేం మాట్లాడాలా? ఒకవేళ లిస్ట్ కనుక పోతే మనలాంటి వాళ్ళందరము కూడా జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరగకూడదు. పాపం మెరిట్ మార్కులు తెచ్చుకుని కూడా ఉద్యోగాలు అనేవి పోతూ ఉన్నాయి. ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇద్దాము, ఎంతమందికి హోంగార్డ్స్కి అయితే ఉద్యోగాలు ఇస్తున్నారో అన్ని ఉద్యోగాలు కనుక పెంచినట్లయితే వీళ్ళందరూ కూడా బాగుపడతారు. లేదంటే మాత్రం జీవితాలు తలకిందులైపోతాయి, నాశనం అయిపోతాయి అని చెప్పేసి అనాల్సింది పోయి మనము ఏమంటాము? నువ్వు దొడ్డిదారులు వచ్చినావు, నువ్వు చదువుకొని వచ్చినావా, వాని దగ్గర డబ్బులు తీసుకునేవు, వీని దగ్గర డబ్బులు తీసుకునేవు. అసలు నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు కొట్టించినావు? నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు కొట్టియగలిగినావు? ఏమనంటే సచివాలయం తప్ప ఏది మాట్లాడవు. నీకు తెలుసా అంటావు, నీకేం తెలియదు అంటావు, చెప్తే వినను అంటావు. మరి నువ్వేదో చెప్పు, గంట అందరు వింటారుగా. అసలు ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? కొంచెం అన్న ఐడియా ఉందా? 4 సంవత్సరాలు నోటిఫికేషన్ నమ్ముకొని వాడు ఉన్నాడంటే, 4 సంవత్సరాల వయసు వానికి పెరిగిందంటే, మెరిట్ మార్కులు తెచ్చుకుని కూడా పాపం ఆ అబ్బాయి ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియోతో ఎంతమంది సఫర్ అవుతుంటారంటావు? ఒక 0.5 ఎక్కువ మార్కు ఉండి లేదంటే ఒక మార్క్ ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు ఎంతమంది సఫర్ అవుతారంటారంటావు? మేము మూతి మూసుకుని డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఏ జిల్లా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ పల్లెటూరులో ఏమైనా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా మెరిట్ మార్క్స్ వచ్చినాయా, వాళ్ళతో అన్విల్లింగ్ ఇప్పించి సెకండ్ లిస్ట్ అని ఇప్పిద్దాం, పిల్లలు బాగుపడతారని చెప్పేసి మేము తిప్పలు పడతా ఉంటే నీ లెక్క జఫాగాళ్ళందరూ వచ్చి నిరుద్యోగుల జీవితాలతో వాళ్ళ ఆశలతో ఆడుకుంటారు అన్నమాట. రావడం 19 రూపాయలు 1 GB డేటా ఇచ్చేసారు ప్రతి ఒక్కరు యూట్యూబరే. రావడం పెట్టడం వెంటనే కొంతమంది పేర్లు ఎగిరిపోతాయి. చెప్పడానికి ఏం మనసుకి బాధ అనిపించలేదు నీకు? దగ్గర ఒకవేళ 500 పోస్టులు కనుక పోతే 500 మంది జీవితాలు వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి. నీకు అంత సత్తా ఉంటే, నీకు అంత విద్యార్థుల మీద ప్రేమ ఉంటే నాతో కలిసిరా, అందరం కలిసిపోదాం. హోంగార్డ్స్కి వ్యతిరేకంగా కాదు, మనం పోయి జనరల్ అభ్యర్థుల తరపున అడుగుదాం. సరే మీరు కేటాయించినారా 500 పోస్టులు, మేము కాదనిలే, కానీ 500 జీవితాలు పోతూ ఉన్నాయి, దయచేసి 500 పోస్టులు పెంచండి అని రిక్వెస్ట్ చేద్దాం. అది మంచి పద్ధతి. కానీ నీదేదో చెప్పినట్టు, నువ్వేదో జడ్జిమెంట్ రాసి ఇచ్చినట్టు, నీకే అన్నీ తెలిసినట్టు, నీకేం తెలియదు. నువ్వు ఇంకా కావాలంటే చూసుకో, ఈ వీడియో చూసేటోళ్ళు కూడా ఆ మనిషి ఎవరనేది కూడా తెలుసు, పోయి చూడరి. దగ్గర 200 నుంచి 300 వీడియోలు ఉంటాయి, ఓన్లీ సచివాలయమే, ఇంకేముండదు. సచివాలయం 3.0, రోబో 2.0 తర్వాత ఈయన తీసినాడు సచివాలయం 3.1 సినిమా, అది మనం చూడాలి. అరే కొంచెమన్నా బుద్ధి జ్ఞానము, చదువులు నేర్పినటువంటి విలువల నుంచి కనీసం మనం నేర్చుకోవాలి. కొన్ని 100 మంది నువ్వు కూడా చూసింటావు కదా స్టూడెంట్స్ను. నిరుద్యోగి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆశల మీద బతుకుతుంటారు, ఆశయాలు పెట్టుకుంటారు, ఆశల మీద బతుకుతుంటారు. అమ్మ నాయన పుస్తకాలు అమ్మి అప్పులు చేసుకుని బతుకుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్పినది ఎక్కడదో కాదు. నా స్టూడెంట్ పొద్దున 6 గంటలకు ఫోన్ చేసినాడు, సార్ నాకు 4 లక్షలు అప్పు ఉంది సార్, ఇవాళ ఉద్యోగం వచ్చినందుకు ఇంటికాడికి వచ్చి ఎవరు అడగట్లే. ఒకవేళ ఇప్పుడు ఈయన చెప్పినట్టు కానీ నిజంగా కానీ జరిగితే నాకు కానీ ఉద్యోగం కానీ పోతే నాకు 1 మార్కే ఎక్కువ ఉంది, 119 కట్ ఆఫ్ అయితే నాకు 120 మార్కులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ కనుక లిస్టులో కనుక నా పేరు తీసేసినారంటే నేను ఊరేసుకుని రావడం తప్ప నాకు వేరే దారే లేదు సార్ అంటున్నాడు. మరి ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు వీడియో చేయడానికి ఏంది నీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషను, నీ దగ్గర ఉన్నటువంటి క్లారిఫికేషన్ ఏమి? అసలు నువ్వు వీడియో చేయొద్దు స్వామి, ఆ మంగళవారం వరకు చేయొద్దు. న్యాయ వ్యవస్థను ఇక్కడ ఎవరు తప్పబడట్లే, హోంగార్డ్స్ను కూడా ఎవరు తప్పబట్టట్లే. వాళ్ళు ఏదో గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పాపం పోరాటం చేసుకుంటూ వస్తే వాళ్ళకేదో ఈ నోటిఫికేషన్లో సంబంధించి వచ్చింది, వాళ్ళు వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతున్నారు, హ్యాపీ. వాళ్ళకు ఒకవేళ ఫేవర్గా వచ్చిందంటే వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇక్కడ ఎవరు కాదనట్లేదే, ఎవరు ఆపట్లేదే, నువ్వెందుకు ఫీల్ అవుతుండవు? ఇక్కడ జనరల్ అభ్యర్థి అనేవాడు మెరిట్ వచ్చినటువంటి స్టూడెంట్ నష్టపోతున్నాడు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఒక లెక్చరర్వే కదా, నువ్వు కూడా ఇట్లా పలానా వాళ్ళని ప్రిపరేషన్ వాడు కదా, కొంచెమన్నా బుర్ర జ్ఞానం. ఆ కడుపుకు అన్నం తింటున్నామా, గడ్డి తింటున్నామా? ఎన్ని నోటిఫికేషన్లు పడినాయి అనేది తెలియదా? అతి ఎక్కువ మంది పోటీ పడేది కేవలం డిఎస్సి పోలీసు ఉద్యోగాలకు అనేది తెలియదా? ఇప్పుడు ఇంతమంది 27,000 మంది రాస్తే దాంట్లో 6,024 పోస్టులు మాత్రమే రిక్రూట్ అయినాయి. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా 10-15 మార్కులతో పోయింటారు అనుకుంటున్నావా? 0.5 మార్క్స్లో 1 మార్కులు పోయింటారు. వాళ్ళ గురించి అన్న ఆలోచించాలి.
లేదు నువ్వు అన్న దాని ప్రకారమే ఇలా జరుగుతుందంటే మరి మెరిట్ స్టూడెంట్ అనేవాడు నష్టపోకూడదు. ప్రభుత్వానికి పోయి ఒక చిన్న వినతి పత్రం ఇచ్చాను కానీ వీరి తరపున కనీసం పోస్టులనే పెంచండి. పోస్టులు పెంచితే ఎలాగో ఖాళీలు ఉన్నాయి కదా, ఒక 500 మందికి 500 కుటుంబాలకి అన్నం పెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి అటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ లిస్ట్ నుంచి పేరు తీసేస్తారు. వీళ్ళు నువ్వు చెప్పినది ఎవడైనా నచ్చక నీ దాంట్లో వచ్చి కామెంట్ పెడితే నువ్వు దొడ్డిదారుని వచ్చినావు, నువ్వు చదువుకోలే, నీకేమి తెలివి లేదు, నువ్వు ఒక్కనే మరి తెలియపోయి రాష్ట్రం మొత్తం మీద ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ కొట్టి మెయిన్స్లో మెరిట్ మార్కులు తెచ్చుకొని లిస్టులో పేరున్నోడు తెలివి తక్కువడు. నువ్వు ఇవాళ వచ్చి ఒక వీడియో చేయగానే నువ్వు తెలివైనవి. కనీసం బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే ఇంకోసారి వీడియో చేయకు, మళ్ళీ దీనికి కౌంటర్ వీడియో చేయొద్దని అని చెప్పేసి చూడొద్దు. ఇది మరి ఇద్దరిద్దరము. మనమేం ట్రోలింగ్ ఛానల్ నడపట్లే. మళ్ళీ చెప్తా ఉన్నా, ఓ ఎడ్యుకేషనల్ ఛానల్ కాంపిటేటివ్ ఛానల్ ఎలా ఉంటుందంటే ఒక అభ్యర్థి యొక్క జీవితాన్ని మార్చేటట్టే ఉండాలి. నేను ఒక వీడియో చేయడం, నువ్వు ఒక వీడియో చేయడం, ఇలాంటి ట్రోలింగ్ వీడియోస్ ఏమైనా చేసుకోవాలని ఏమైనా ఉంటే అలాంటి ప్రయత్నాలు ఏమంటే చేయొద్దు. నేను కేవలం విద్యార్థి నిరుద్యోగి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉంటా. వాడు నిరుద్యోగి బాగా కష్టపడి మెరిట్ స్టూడెంట్ అయ్యి వాడు లిస్టులో పేరు ఉండడు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ లిస్టులో ఒకవేళ పేరు పోయిందనుకుందాం, పేరు లేదనుకుందాం, మరి వాడు ఎవరు చెప్పుకోవాలా, వారు ఎవరు ఆశ్రయించాలా? సో వాళ్ళ తరఫున మనం ఏదైనా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి అన్యాయం జరగకుండా కాపాడదాం. హోంగార్డ్ పోస్టులు ఏమని మనం అడగట్లే, వాళ్ళ పోస్టు వాళ్ళకే కేటాయించని, వాళ్ళు ఏదో న్యాయ పోరాటం చేస్తున్నారు, వాళ్ళ వైపు న్యాయం ఉంటే వాళ్ళకే కేటాయిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అది జడ్జిలకు సంబంధించింది, న్యాయ వ్యవస్థకు సంబంధించింది, అది నీకు నాకు సంబంధం లేనిది. కేవలం ఇక్కడ నిరుద్యోగ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచిద్దాం. ఉద్యోగం వచ్చిందని చెప్పేసి లిస్టులో పేరుండి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పుకొని వాడు కనీసం 2 వారాలు ఏంటది 3 పూటలకు అమ్మగా అన్నం తిని ఏనాడన్నా గ్రౌండ్ మొగం చూసినావు నువ్వు? 4 రౌండ్లు వేస్తే తెలుస్తుంది 1600 మీటర్లకు, అది తెలియదు మనకు. సరే రన్నింగ్ ఎట్ట కొట్టాలో కనీసం అది కూడా చెప్పలేము. సరే ఒక సబ్జెక్టు సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలా అనేటువంటి స్ట్రాటజీని కూడా ప్రిపేర్ చేయలేము. నేను ఎందుకు ఇంత ఘాటుగా మాట్లాడతానంటే మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరైనా ఈ వీడియో కనుక చూసినట్లయితే దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సెలెక్షన్ లిస్టులో పేరు ఉండి నెక్స్ట్ ఒకవేళ ఈ లిస్టు కనుక మారిస్తే పేరు కనుక లేకపోతే ఆ అభ్యర్థి ఆవేదన ఏ స్థాయిలో ఉంటుంది? ఆ అభ్యర్థికి కనుక వయోపరిమితి కనుక లేకపోయింటే, ఒక 35 సంవత్సరాలు దాటిపోయి ఉంటే ఆ అభ్యర్థి ఏం ఫీల్ అవుతాడు? ఏదైనా చేసుకోరాంది కనుక చేసుకుంటే వారి కుటుంబాలకి ఎవరు అండగా నిలబడతారు? ఎవరు దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? మంగళవారం వరకు అందరం ఆగాల్సిందే. ఎవరు కూడా ఏం టెన్షన్ పడొద్దండి. లిస్టులో పేరు ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లు అనేటివి మ్యాక్సిమం 100% తీసేటటువంటి అవకాశం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి హోంగార్డ్స్కి ఎలా ఇస్తారనేది బోర్డు నిర్ణయించుకుంటుంది, మనకేం సంబంధం లేదు. ఇప్పుడు ప్రెస్ మీట్లో హోమ్ మినిస్టర్ గారు వచ్చి కూర్చుని రిజల్ట్ ఇచ్చినారు, ఆ రిజల్ట్లో నీ పేరుంది, తర్వాత లేదన్నప్పుడు దాని గురించి మనం ఆలోచిద్దాం. కానీ ఇట్లా పనికి మాలిన వీడియోలు చూసి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా, మీ మనసును బాధ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి. ఇంకొన్ని రోజుల్లో ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, టెన్షన్ పడొద్దండి. ఇంకోటి దయచేసి యూట్యూబర్లు అందరూ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున ఒకవేళ జనరల్ అభ్యర్థికి కనుక అన్యాయం కనుక జరిగితే మనందరం కలిసి దయచేసి ముఖ్యమంత్రి గారిని కలిసి వారిని పోస్టులు పెంచమని రిక్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళు మెరిట్ స్టూడెంట్స్, కష్టపడినారు, చదువుకునే వచ్చినారు. వీళ్ళు ఇంత దూరం చదువుకోకుండా రాలే, వీళ్ళు చదువుకునే వచ్చినారు. ఒక చదువుకున్నవాని అయ్యి ఉండి ఒక విద్యార్థి నువ్వు చెప్పేటటువంటి మాట నచ్చక ఒక కామెంట్ పెడితే నీకు తెలివి లేదు, నువ్వు చదువుకుని వచ్చినావా, నువ్వు దొడ్డిదారులు వచ్చినావు, ₹2 ఇచ్చినారు, ఎవడిని అడుగుతున్నాడు? ప్రతిరోజు ప్రతిసారి ప్రతి వీడియోలో నువ్వే అడుగుతున్నావు స్టూడెంట్స్ను. కాస్త గట్టిగా మాట్లాడినా మొత్తం అందరి తరపున నేనే మాట్లాడినా. దయచేసి మీరు ఓ మంగళవారం వరకు మీ వీడియోస్ ఆపేయండి. ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మ్యాటర్ మీద ఏ వీడియో చేయొద్దు దయచేసి. మీకు విషయ పరిజ్ఞానం చాలా తక్కువ ఉంది. ఒకవేళ మీకు కనుక విషయ పరిజ్ఞానం ఉంటే ఒక లైవ్ పెట్టండి. లైవ్ పెట్టి అన్ని కేసులు, అన్ని జడ్జిమెంట్లు, నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రతీదీ పెట్టి మీరు వీడియో చేయండి. నేను మీకు ఇక్కడ ఒక సూటిగా ఒక ప్రశ్న కూడా అడుగుతా. ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూడకుండా నువ్వు అప్లై చేసిన ఉంటేనే నువ్వు తెలివి తక్కువని అని అన్నావంటే, ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడినప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడిందని వీడియో కూడా నువ్వు కూడా చేసింటావు కదా, మరి నువ్వెందుకు చెప్పలే? అంత తెలివి మంతినివి. కాంట్రవర్సీలు వద్దు. మనం పెట్టింది ఎడ్యుకేషన్ ఛానల్, అయితే ఎడ్యుకేట్ చేద్దాం, లేదంటే మూసుకొని ఉందాం. అంతేగాని నీకు తెలిసిన మిడిమిడి తెలివితేటలతోని విద్యార్థుల మనసులు బాధపడతట్టు, వాడేదో చేసుకుంటట్టు నువ్వు చేయొద్దు. వీడియోలు దయచేసి చేయొద్దండి.
ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది 6 నెలల నోటిఫికేషను 3 నెలల నోటిఫికేషన్ కాదు. ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది, 45 రోజులకి ఎగ్జామ్ డేట్ ఇచ్చినారు. అలా పడిన నోటిఫికేషన్ కాదు ఇది. ఎంతో తిప్పలు పడితే వీటి వరకు వచ్చింది. 2021 నుంచి 2020 వరకు 5 సంవత్సరాల నోటిఫికేషన్ ఇది. దీని మీద చాలామంది ఆశయాలు ఉంటాయి, బతుకులు ఉంటాయి. నీ నోటుకు వచ్చిన మాటల్లో మాట్లాడతానంటే బాగుండదు. మళ్ళీ చెప్తా ఉన్నా, కౌంటర్ వీడియో కోసం ట్రై చేయొద్దు. ఎందుకంటే నేను ట్రోలింగ్ ఛానల్ పెట్టుకోలే, నీదేమన్నా నువ్వు ట్రోలింగ్ ఛానల్ అనుకుంటావేమో. నాది ఒక ఎడ్యుకేషన్ ఛానల్. నేను కొంతమంది విద్యార్థులన్నా ప్రిపేర్ చేసుకోవాలా, ఈ రాష్ట్రానికి కొంతమందినైనా ప్రభుత్వ ఉద్యోగస్తులను తక్కువ అమౌంట్కు ప్రిపేర్ చేయించుకొని ఇవ్వాలని చెప్పేసి అటువంటి ఆశయంతో ఉండే నేను. నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియకపోతే ఊకుండు. నాకే తెలుసు, నాకు ఒక్కనికే తెలివితేటలు ఉన్నాయి అనుకునే ఎందుకు ఇంకా బాగోదు, వీడికే ఎక్కువైంది అనుకుంటున్న డోసు. సో ఎవరు కూడా ప్యానిక్ కావద్దండి. కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే లిస్ట్లో పేర్లు ఉన్నాయో వారందరూ కూడా ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. ఒకవేళ మీకు అగనెస్ట్గా ఏదైనా అంటే పోస్టులు ఒకవేళ మీ పేర్లు తొలగించినా డెఫినెట్గా ప్రభుత్వానికి పోయి కలుద్దాం, ప్రభుత్వానికి వినతి పత్రం ఇద్దాం, పోస్టులు పెంచమని కూడా అడుగుదాం. అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి అన్విల్లింగ్ కూడా చూసుకుని ఈ సెకండ్ లిస్ట్ కోసం కూడా ప్రయత్నం చేద్దాం. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.